పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నేనే చదువుతాను. మూలవాక్యం కనుక గమనించాలని ప్రభువు మనము మనవి చేస్తున్నాను. ఆయన అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముంది. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పారు. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని పిల్లల దేవుని సహాయము, పరిశుద్ధాత్మ సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఉపవాస ప్రాంతంలో ఇప్పటి వరకు నాతో ఉండి ఆయన ఇదిగో ప్రభు పాటల ద్వారా నేను స్తుతించే భాగ్యం దయచేశారు. ఆయన ప్రార్థన ద్వారా నేను వేడుకునే కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను ప్రభా? నువ్వు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా ఈ ఉపవాస ప్రార్థనలో ఓఫిరయ్య గారి కొరకు, పితకనూరు కుందరల్లి సంఘ పరిచర్య కొరకు, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంటి కొరకు, మందిరం కొరకు, అలాగే సంఘ అవసరతలు, అవుట్రీచ్ పరిచర్య నాయకుల అవసరతల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేసిన ప్రార్థనలన్నీ మీ చెవులకి వచ్చినాయి అని నమ్మి స్తుతిస్తున్నాం. మీరు విన్నారని నమ్మి స్తుతిస్తున్నాం. గొప్ప నెరవేర్పు మీరు రాబో దినాల్లో జరిగిస్తారని, అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాం. తదుపరి సాక్షులుగా నన్ను మమ్మల్ని నిలవబెట్టుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ దాసుని సిలువ చాటును మరుగుపరిచి నోటిని నాలుకను సన్నిధించి దహించి మీ దాసు నోటిని బోరగా వాడుకొని ఆరాటపడుతున్న హృదయములకు ఊరట కలుగులాగా జీవవాక్యం అందించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడికి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు పిల్లరా, చదవబడినటువంటి లేఖన భాగములో ప్రభునందు పిల్లరా, యేసు ప్రభువారు వారిని భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పారు. ప్రభునందు ప్రియులారా, అసలు జరిగినటువంటి సంఘటన ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకు ఈ మాట సీమోనుతో యేసు ప్రభువారు అన్నాడంటే, యేసు ప్రభువారు 5వ అధ్యాయంలో మనం మొదటి నుంచి చదువుదాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని ఆయనను అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములను బోధించుచుండెను. ప్రభునందు ప్రియులారా, గెన్నేసరతు సరస్సు తీరమున ఈ జనసమూహములు దేవుని వాక్యం వినుచు ఏం చేస్తున్నారట? ఆయన మీద పడుతున్నారని ఆయన ఏం చేశాడు? ఆ సమయంలో ఆ తీరమున ఉన్న 2 దోణెలను చూశాడట. చూస్తే అందులో జాలరులు వాటి నుండి దిగి ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారు. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, అంటే ఇప్పుడు ఉన్న 2 దోణెలలో ఒక దోణి ఎవరిది? సీమోనుది. ఆ దోణి ఎక్కి ఆయన ఏం చేశాడు? ధర నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి
ధోనిలో ఉండి జన సమూహాలు బోధిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఒడ్డున ఉన్నారు. ఈయన ఎక్కడున్నాడు? ధోనిలో కూర్చొని బోధిస్తూ ఉన్నాడు. ఇలా బోధించడం చాలించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నువ్వు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, అప్పుడు సీమోను ఏమంటున్నాడు? ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో అనగా, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవుచుండగా అయితే వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారట, వాళ్ళకేమీ దొరకలేదు. కానీ ఆయన ఏమంటున్నాడు? కొంచెం లోతుకు నడిపించమని అడుగుతున్నాడు. అంటే ఈ అధ్యాయములో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. ప్రభునందు పిల్లలు, ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు దాగి ఉన్నాయి. ఇప్పుడు ఆయన లోతుకు నడిపించమని చేపలు పట్టుకు మేము వలడేయమని చెప్తే ఈయన ఏమంటున్నాడు? రాత్రంతా ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున. అంటే ఇప్పుడు ఈయన కొంచెం లోతుకెళ్ళేసాడా, ఒడ్డునేసాడా? ధరినే ప్రయాసపడి ఉంటారు. కానీ ఈయన ఏమంటున్నాడు? కొంచెం లోతుకి తీసుకెళ్ళమంటున్నాడు. అలా చేసి వాళ్ళు ఏం చేశారంట? విస్తారమైన చేపలు పట్టారట. అందుచేత వలలు పిగిలిపోవచ్చున్నాయట. అసలు ఎంత వలలు పిగిలిపోయినాయి అంటే, వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేశారు. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. 2 దోణులు మునిగేటట్లుగా చేపలు పట్టేశారు. దేనికి? లోతుకు నడిపించి వలయమని యేసు ప్రభు చెప్పిన మాటకు. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా చేపలు అని అంటే దాన్ని దేంతో పోలుస్తాం? ఆహారము కదా. చేపల ఆహారమే కదా. అంటే ఆహారము దేవుని వాక్యముతో పోల్చబడింది. వాక్యం ఈజ్ ఈక్వల్ టు జీవాహారము, ఆహారము. ఆ రోజుల్లో మన్నా తిని చనిపోయారు, కానీ ఇప్పుడు నన్ను తినవాడు ఎవరు చనిపోడు అన్నాడు. ఇట్లాగ జీవాహారం నేనే అని చెప్పాడు. ఇప్పుడు ఈ వాక్యాహారం కూడా కావాలంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి విశ్వాసి పైన చదువుకుంటూ పోతే కుదరదు. ఏం చేయాలి? లోతుగా, కొంచెం లోతుగా. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా, కొరింథీ సంఘము ఆధ్యాత్మిక ప్రపంచంలో క్రీస్తు విషయంలో కానీ, ఉపదేశ విషయంలో కానీ, సమస్త జ్ఞానంలో కానీ ఎట్లాగుంది? ఐశ్వర్యవంతరాలైపోయిందట. కానీ ఆ సంఘాన్ని గురించే మళ్ళీ పౌలు భక్తుడు మాట్లాడుతూ, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట అన్నాడు. ఆయన సంగతులను పైననే మీరు చూస్తున్నారు. చాలు. సంగతులను ఎలా చూస్తున్నారట? పైన చూస్తున్నారట. అంటే లోతుగా. అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని విషయాల్లో ఐశ్వర్యవంతులు అయిపోయినాడు కూడా కొంతమంది ఎలాగున్నారు? పైనే చూస్తున్నారట. వాళ్ళు లోతుగా వెళ్ళట్లేదు. అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో వాక్య విషయంలో కొంచెం లోతుగా ధ్యానం చేయాలి. పైన చూస్తే సంగతులు అర్థం కావు. దానికి నేను చాలాసార్లు చెప్పాను. ఉదాహరణకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి అని మనము ఈ వాక్యం చదవంగానే ఆదియందు అని అంటే ఏమంటాం? జనరల్గా మొట్టమొదటి ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. ఆదియందు అంటే స్టార్టింగ్, మొట్టమొదటి దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశములను సృష్టించి. ఇది పైన సంగతి అన్నమాట. ఇది పైన సంగతి. కానీ లోతుగా చూస్తే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము
13వ వచనంలో ఏమన్నాడు? నేనే అల్ఫాయు ఒమేగయు, నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, కడపటివాడను. ఆదియు అంతమునై ఉన్నాను. అంటే ఇప్పుడు ఆది ఎవరు? యేసుక్రీస్తు. ఆది ఎవరు? యేసుక్రీస్తే ఆది. ఇప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారంటే ఇప్పుడు మొత్తం విశ్వమంతా ఎక్కడుంది? క్రీస్తునందు. యేసయ్య లోపల ఉంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసు లోపల ఉన్నాం మనం. కొంచెం అర్థమవుతుందా? అంటే ఎందుకు ఇట్లా దేవుడు ఏర్పరిచాడంటే సేమ్ టు సేమ్ దుష్టుడైన సాతాను కూడా కాపీ కొట్టేస్తాడు. వాడు కూడా కాపీ కొడతాడు. కాపీ కొట్టి లేని కొన్ని కథలను, కల్పిత కథలను, కల్పిత పురాణములను, పుక్కిటి పురాణములను కల్పించిన దాంట్లో శ్రీకృష్ణుడి చరిత్రలో కూడా సేమ్ కొన్ని విషయాలు అట్లాగే ఉన్నాయి. శ్రీకృష్ణుడు చిన్నప్పుడు మన్ను తిన్నాడట. ఎవరో చూసి మీ అమ్మకు చెప్తారు నువ్వు మన్ను తింటావా అని చెప్పని చెప్తే వెంటనే తూ అని ఊసాడట. అయినా వెళ్ళి చెప్పారు యశోదకి. ఆమె వచ్చింది, ఏమి నాయన మన్ను తిన్నావా అంటే తినలేదని. ఏదో ఒకసారి నోరు తెరిచి చూపించాం అంటే నోరు తెరిచాడు. ఏం కనబడింది? బ్రహ్మాండములు, మొత్తం అఖిల బ్రహ్మాండం కనబడింది. ఆశ్చర్యపోయింది. అయ్యి బాబు ఈ నోట్లో విశ్వమే ఉందని. ఇప్పుడు ఆయన నోట్లో విశ్వం ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? భూమి మీద. భూమి మీద ఉన్నాడు. యేసు ప్రభువులోని విశ్వమంతా ఉంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. మరి ఎక్కడుంది? ఎప్పుడు ఉంది అది? అంటే అది కూడా తెలియాలంటే కంపల్సరీగా పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం చదవాలి. దాంట్లో చెప్పాడు అయ్యారు. ఈ మధ్యకాలంలో కూడా ప్రసంగాల్లో కూడా చెప్తున్నాడు. మనమందరము దేవుడు అని అంటే ఒక్కడే దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఒకలే. ముగ్గురు కూడా ఒకలే అని చెప్తున్నాం. కానీ దేవుడు అనే దాంట్లో ఎన్ని ఉన్నాయి? కుమారుడు అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్ముడు అనే దాంట్లో ఎంతమంది ఉన్నారు అనే క్లారిటీ ఈ లోకంలో ఉన్నటువంటి చాలామందికి తెలియదు. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు వారు మరియ గర్భంలో పుట్టేటప్పుడు పరలోకంలో ఆయన సింహాసనం ఖాళీగా ఉందట. అంటే అర్థం ఏంటి? క్లారిటీ లేదు. ఇప్పుడు పరలోకంలో సింహాసనం ఖాళీగా ఉండి ఈయన ఇక్కడికి వచ్చేసి గర్భంలో ఉంటే మరి విశ్వ పరిపాలన ఏమైపోద్ది? గాడి తప్పుద్దా లేదా? ఇప్పుడు రాజు లేని రాజ్యం ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? చాలా భయంకరంగా ఉంటుంది. బైబిల్లో కూడా ఉంది. అలాంటి మాటలు బైబిల్లో కూడా రాసి ఉన్నాయి. చూడండి, ఉదాహరణ చూద్దాము. దొరికితే చూపిస్తాం మీకు. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తమ ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చారు. ఎప్పుడైతే రాజుగారు లేకపోతే జనాలందరూ ఎలాగుంటారు? ఎవరిష్టం వాడిది, నేనే రాజుని అనుకుంటారు. ఎవరిష్టం వాళ్ళు ఉంటారు. అట్లాగే దేవుడు ఎవడిష్టం వచ్చినట్టు ఆడు విశ్వలోకాల్లో ఉండేటట్టుగా సింహాసనం ఖాళీకి పెడతాడా? అందుకనే దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలని నాకేమనిపిస్తుంది అంటే అందరూ నిత్యజీవం పొందేయడానికి అందరూ రెడీగా ఉంటారు. నిత్యజీవం అందరికీ ఇచ్చేస్తాడు దేవుడు. నిత్యజీవం అందరికీ ఇచ్చేస్తాడా? నేనేం చెప్తున్నా అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని అపార్థం చేసుకోవద్దు. చాలామంది సేవకులు ఓఫ్రీ గారితో సహా అందరూ పరలోకం వస్తారని చెప్తాడు చెప్పడా? అందరూ పరలోకం వస్తారంట. ఎలా వస్తారో చెప్తే ఇప్పుడు నేను అందరూ పరలోకం ఎలాగొస్తారో చెప్తాను. ఇప్పుడు బైబిల్లో చాలా చోట్ల నిత్యజీవం కావాలంటే ఏమనుంది? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ఇప్పుడు నశింపక ఏం పొందినట్లు? నిత్య జీవము. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచితే చాలు నిత్యజీవం వచ్చేస్తుందా? ఇప్పుడు ఈ వచనం ప్రకారం చెప్పండి. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఉందా లేదా? విశ్వసించే ప్రతివాడు నశించడండి గ్యారంటీకి ఏం పొందుతాడు? నిత్య జీవం. అంటే యోహాను 3:16 ప్రకారం యేసుని విశ్వసిస్తే చాలుగా నిత్యజీవమేగా. దీన్ని సత్యము అంటారు. దీన్ని ఏమంటారు? సత్యము అంటారు. ఎందుకు? నీ వాక్యమే సత్యం కాదు. కానీ 119వ కీర్తన 161వ వచనంలో దావీదు భక్తుడు చెప్పాడు ఏమని? నీ వాక్య సారాంశమే సత్యము. నీ వాక్య సారాంశము అంటే ఇప్పుడు చెప్పండి, ఒక వాక్యమేమో సత్యము, వాక్య సారాంశము సత్యము. సత్యము అంటే ఇప్పుడు ఒక వాక్యము సత్యమే, వాక్య సారాంశము కూడా సత్యమే. అంటే ఇప్పుడు ఒక వాక్యము సత్యమైతే ఇప్పుడు చాలా చోట్ల ఒక వాక్యమే చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక ఉదాహరణకి ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నాం మనం అందరం. పాత నిబంధనలో ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నువ్వు ఖచ్చితంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా, వాక్యం సత్యమైనా కదా. ఇప్పుడు మరి దాని ప్రకారం ఇప్పుడు మనం శనివారం చేయాలా ఆదివారం చేయాలా ఆరాధన? ఆ వాక్య ప్రకారం అయితే శనివారం చేయాలి. కానీ ఆ వాక్య విషయంలో సారాంశం తీసుకున్నాం అనుకో, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ శనివారం ఆరాధన చేశారు, పరిశుద్ధంగా ఆచరించారు. కొత్త నిబంధనకు వచ్చేటికల్లా యేసయ్య విశ్రాంతి దినాచారమును మీరాడు. మీరాడు. ఎందుకంటే కొట్టివేశాడు అనకూడదు. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు కానీ దానిని నెరవేర్చుటకే వచ్చానన్నాడు. కాబట్టి ఇప్పుడు కొట్టేశాడు అనకూడదు. ఇప్పుడు ఏం చేశాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో అది ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినాచారంలో మీరాడు. ఏం మీరాడు అంటే బెతస్దా కోనేరు దగ్గర ఒకడు రోగి అయి 37 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. ఆ 38 ఏళ్ళ నుంచి కాలు చేతులతో పడున్నాడు. స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు. కోనేటిలోకి దేవదూత వస్తుంది, కదుపుద్ది నీళ్లు, అప్పుడు ఎవడు దిగుతాడు? ఫస్ట్ స్వస్థ పొందుతాడు. వీడికేమో కాలు చేతులు, వీడు నడవలేడు, వెళ్ళలేడు. వీడు వెళ్ళేలోపు ఇంకోటి ఎవడో వచ్చి దిగిపోతున్నాడు, ఆడు స్వస్థపడి వెళ్ళిపోతున్నాడు. 38 ఏళ్ళ నుంచి వెయిటింగ్లో ఉన్నాడు అలాగా. కానీ యేసయ్య ఆయన్ని చూసినప్పుడు వాడికి ఏమనిపించిందంటే వీడు స్వస్థత పొందుటకు విశ్వాసము ఉందని గ్రహించి వెంటనే ఏం చేశాడు? నీ పరిపెత్తుకొని నువ్వు నడువుమని వాడితో చెప్పాడు. చెప్పడే వాడు ఒక్క మాటతో స్వస్థ వచ్చేసింది. వెంటనే లేచి పరిపెత్తుకొని నడుస్తున్నాడు. అక్కడ ఉన్న పరిచయం చూసి, ఒరే నువ్వు ఇవాళ విశ్రాంతి నువ్వు పరివెత్తకూడదు అంటున్నారు. అది నాకేం తెలుసు సార్ ఇది విశ్రాంతి దినం అని. అని 38 ఏళ్ళ నుంచి గుడికి వెళ్తున్నాడు. గుడికి వెళ్ళి ఆడికి వెళ్ళలేదు. ఎక్కడ ఉన్నాడు? ఆ కోనేరు దగ్గర ఉన్నాడు. గుడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు ఏదో కూడా ఆడికి తెలియదు. కాబట్టి వాడు పరిపెత్తుకొని నడిచాడు. వాడేమంటాడు? నాకేం తెలుసండి, నన్ను స్వస్థపరిచిన వాడిని పరిపెత్తుకొని నడవమని నేను నడిచాను అన్నాడు. ఎవడు అని అడిగాడు. అంటే అప్పటికే వేసే జనాలు వచ్చి వెళ్ళిపోయాడు. అయితే వీడు వెళ్ళి స్వస్థత పొందిన తర్వాత దేవాలయంలో యేసుప్రభు వారిని చూసి ఆయన్ని చూసి అన్నాడు ఏమని? 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తను స్వస్థపరిచినోడు యేసు అని ప్రకటించాడు యూదులు. వాళ్ళేమో యేసయ్యని ఏం చేస్తున్నారు? ఈ కార్యములను విశ్రాంతినము చేసినందుకు యేసుని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. అందుకని తర్వాత కొన్ని అధ్యాయులు అడిగాడు, బాబు ఎవరికైనా విశ్రాంతి దినమందు ఒక గొయ్యిలో నీ ఆవు లేకపోతే నీ పశువు పడిపోయింది అనుకో, గాడిద పడిపోయింది అనుకో, తీస్తావా వదిలేస్తావా? పడిపోతే చచ్చిపోద్ది కదా. అది అలాగుంటే ఒక రోజంతా కూడా చచ్చిపోద్ది. అంటే తీస్తావు కదా. మరి దానికంటే మనుషుడు శ్రేష్ఠుడు కదా.
ఈడు అలాంటి బంధకాల్లో ఉన్నాడని యేసయ్య స్వస్థపరిస్తే వాళ్ళేమో అలా హింసించారు. దానికి వచనంలో ఏం చెప్పాడంటే ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమేగా. ఎందుకు మీరాడు? ఎందుకు మీరాడు? పండుగలు, అమావాస్య, విశ్రాంతి దినము, ఇవన్నీ ఏంటి? ఛాయ. నిజమెవరు? యేసుక్రీస్తులో అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్పాడు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అది వినయ రాబో వాటి ఛాయ. అంటే ఛాయ అంటే ఏంటి? నీడ. అసలెవరు? ఇప్పుడు యేసయ్య ఆయన లేనంత కాలం ఛాయను వెంబడించావు. ఆయన వచ్చిన తర్వాత దీనికి అర్థం అవ్వడానికి కూడా నేను చాలాసార్లు ఒక చిన్న కథ చెప్పాను. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, అమ్మాయి ఇండియాలో ఉంది. సంబంధం చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇంటికి వెళ్ళారు. అమ్మ, మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి సంబంధం చూడడానికి వచ్చాం, ఇదిగో ఫోటో. మా అబ్బాయి నీకు నచ్చాడా? అని నచ్చాడమ్మా. నువ్వు కూడా మాకు నచ్చావు, మా అబ్బాయికి పంపించావు, నువ్వు కూడా నచ్చావంట. కాబట్టి మనము వివాహం పెట్టేసుకుందాం, ముహూర్తం పెట్టేసుకుందాం. 2 నెలల్లో మా అబ్బాయి వస్తాడు. వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ముఖాముఖిగా చూసుకొని డేట్ పెట్టేసుకుందామని వెళ్ళిపోయారు. 2 నెలల తర్వాత వచ్చాడు కొడుకు. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి దగ్గరికి వచ్చారు. అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు కొడుకుని అంట పెట్టుకొచ్చారు. కొడుకుతో పాటు ఫోటో కూడా తెచ్చారు. ఇప్పుడు పెళ్లి కొడుకు మళ్ళీ వెళ్ళి, అమ్మ ఇదిగో ఫోటో, ఈయన పెళ్లి కొడుకు అని చూపిస్తారా లేకపోతే పెళ్లి కొడుకు చూపిస్తారా? ఇప్పుడు విశ్రాంతి దినం ఆచరించే వాళ్ళందరూ ఏం చూపిస్తున్నారు? ఫోటో చూపిస్తున్నారు. నిజం యేసుక్రీస్తు వచ్చేసినది కాదు. ఎందుకు? అందుకనే విశ్రాంతి దినం ఒక్కటే ఎందుకు మీరాడు అంటే అది ఛాయ అన్నమాట. మిగతా 9 ఆజ్ఞలను 2 ఆజ్ఞల కింద దేవుడు చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాగ చాలామంది వీళ్ళకి యేసు ప్రభు వారు చేసే కార్యాలు అర్థం కాక వీళ్ళు చేస్తున్నటువంటి పరిచర్యలు అన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అందుకే మనము పైన సంగతులను పైనే చూడడం అంటే చాలామంది లోతుకి వెళ్ళట్లేదు. విషయంలో ఏం చేయాలి? లోతుగా చూడాలి. ఇలాగ దేవుని వాక్య విషయంలో కూడా అన్నీ జాగ్రత్తగా లోతుగా పరిశీలన చేయాలి. పరిశీలన చేసి చూసుకోవాలి. ఎంత ఉపదేశ విషయంలో, జ్ఞాన విషయంలో ఐశ్వర్యంతులు అయిపోయినా సరే చూసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల విషయంలో ఇంకో విషయం ఏదో చెప్తున్నాను నేను దానికి వెళ్ళాను. కొరింథీయులు ఇంకొకటి ఏదో చెప్పే విషయం దేవునికి ఆది యందు దేవుని భూమి ఆకాశం సూచించిన అనే దగ్గర మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఆది యందు అని అంటే దేవుడు యేసు ప్రభు వారు కదా. యేసు ప్రభు లోపల ఈ విశ్వమంతా ఉంది, కానీ యేసయ్య మాత్రం భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని సింహాసనం ఏమి ఖాళీగా లేదు. ఎందుకు ఖాళీగా లేదంటే దాని గురించి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్త నిత్యజీవం గురించి చెప్తున్నాను నేను మీకు. నిత్యజీవం గురించి చెప్తున్నా, అవునా? అందుకే నిత్యజీవం దగ్గర నుంచి మీరు కూడా వచ్చేసి ఎక్కడ ఉన్నారు? పైపోయిన సంగతుల్లో ఉన్నారు. ఇప్పుడు యోహాను సువార్త 3:16 ఒక్కటే పట్టుకొని నిత్యజీవం దొరికేస్తుందంటే కుదరదు. ఎందుకంటే అది వాక్యము, సత్యమే, కానీ సారాంశం ఒకటి ఉంది. ఇలాగ ఇప్పుడు విశ్రాంతి దిన విషయంలో ఏ సారాంశం ఉందో అట్లాగే నిత్యజీవం విషయంలో కూడా సారాంశం ఉంది. ఇప్పుడు యోహాను సువార్త 3:16లో చూసాం సారాంశం, 3:16లో వాక్యం చూసాం. ఇప్పుడు సారాంశం చూసామనుకో,
యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో చెప్పాడు, నా శరీరము తినే నా రక్తము త్రాగువాడే వాడే నిత్య జీవము గలవాడు, గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు నిత్య జీవం పొందుకుంటారు? ఆయన కుమారుని విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునంటే ఆ వాక్యం ఒకటి చేస్తే సరిపోద్దా? విశ్వసించిన ప్రతివాడు బాప్తిజం పొందుకొని ప్రతి వారం బలలో ఏం చేయాలి? పాలు పొందాలి, చెయ్యాలి. అప్పుడే వాడికి నిత్య జీవం. కానీ బాప్తిజం పొందారు చాలామంది, కానీ నిత్య జీవం పొందట్లేదు చాలామంది. పొందుతున్నారా? సరే, బాప్తిజం పొందారు కానీ చాలామంది బలలో ప్రతివారం పాల్గొంటున్నారా? చాలామంది ప్రతివారం పాల్గొట్ల. నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఇలా పొందుతున్నారు చాలామంది. సంవత్సరానికి ఒకసారి పొందేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఇంకా వాళ్ళని ఇంకా హైలీ బైబిల్లో హైలీ ఎడ్యుకేటెడ్స్ అనమాట. ప్రొఫెసర్లు. మనం అందరం కూడుకున్నాం కాబట్టి రొట్టె విరిచేద్దామని శనివారం విరిచేస్తున్నారు. ఇంకా హైలీ ప్రొఫెసర్లు గురువారం నాడు సిలువ వేయబడే ముందు రోజు గురువారం రాత్రి రొట్టె విరిచేస్తారు. శుక్రవారం నాడు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి గురువారం రొట్టె విరిచేస్తారు. మన బెంగళూరులో చాలా హై ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళు శనివారం నాడు కూడుకొని పాస్టర్స్ ఫెలోషిప్లో రొట్టె విరిచేస్తున్నారు. నేను అమ్మగారు వెళ్ళాను. మాకు వద్దన్నాం. మేము ఆదివారం మాత్రమే విరుస్తాం వాక్య ప్రకారం, ఎప్పుడు పడితే అప్పుడు ఇరవన్నాం. ఇంకా కొంతమంది మనవులు కూడా చాలామంది బల్ల విరుస్తుంటారు. బల్ల కార్యక్రమంలో చేయి వేయడానికి మనం వచ్చి బల్ల విరుస్తారు చాలామంది. బల్ల విరవద్దు. అయ్యగారు కూడా చెప్పాడు, బల్ల విరవకుండా రొట్టె విరవండి. బల్ల విరిస్తే ఇప్పుడు ప్రసంగం చేయడానికి బల్ల ఉంటుంది మళ్ళీ. ఇట్లా చాలామంది అట్లా ఉన్నారు. కొంతమంది ఇంకా 12వ అధ్యాయం చివరి వచనం, యోహాను సువార్త 12 చివరి వచనం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటి? నిత్య జీవము. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఒక్కటి కూడా తప్పిపోకుండా పాటిస్తున్నారు. అందరూ పాటిస్తున్నారా? మరి వీళ్ళందరికీ నిత్య జీవం ఓకేనా? ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు మాట అంటాడు. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఒకవేళ తెలియకపోతే చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అయిపోయాడు. ఇప్పుడు ఆయన స్వామీజీ గారి డైలాగ్ మనం కొట్టాలి. అయిపోయినట్టుగా ధర్మశాస్త్రం మొత్తం గైకొని ఒక్క ఆజ్ఞ తప్పాడట. ఇంకా మొత్తం ఏమైంది? మొత్తం అన్నిట్లో అదేంటి సార్, ఒక్కటి గై కొనకపోతే మొత్తం పోతే ఎట్లాగేలాగా? అది చెప్తున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞలు అనేటప్పుడు 100% చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఆజ్ఞలు 100% పాటిస్తున్నారా? పాటించట్లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఇప్పుడు నేను మన మూలవాక్యానికి సంబంధించిన విషయం చెప్తున్నాను. యోహాను సువార్త 17:3లో చెప్పాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుని గురించి, ఆయన పంపిన క్రీస్తుని గురించి ఎరుగుటయే అన్నాడు. ఎంతమంది ఎరిగారు? ఎంతమంది తెలుసు? ఆలోచించండి. ఒకడేమో మరే గర్భంలోకి రాగానే సీట్లో లేడు అంటాడు ఒకడు. ఒకడేమో ఏం లేదు సార్, పెద్ద ఆయనే పైజామా లాల్చి తీసేసి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొచ్చాడట. ఎవరు? పెద్ద ఆయన పైజామా లాల్చి ఎవరు? యెహోవా దేవుడట. ఆ లోపలికి వెళ్ళిపోయి జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొచ్చాడట యేసు ప్రభువుగా. కుమారుడట. ఈ కుమారుడు వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ పంపాడంట. ముగ్గురు కాదు ఒకడే అంటాడు. అయ్యగారు ఎంత క్లారిటీగా చెప్పాడు. నువ్వు కూడా ముగ్గురు, మనం కూడా ఈ దేహం కనబడుతుంది కదా,
కనబడే దేహము, శరీరము. నాకు ఒక ప్రాణం ఉంది. అది ఎవరి ప్రాణం? జోసెఫ్ దిలీప్ ప్రాణమేనా కాదా? దానికి ఒక ఆత్మ ఉంది. జోసెఫ్ దిలీప్దేనే. జోసెఫ్ దిలీప్ అనే ఆత్మ, జోసెఫ్ దిలీప్ అనే ప్రాణం, జోసెఫ్ దిలీప్ అనే శరీరం. మూడు కదా. మూడు వేరు వేరే లేకపోతే కలిపే ఉన్నాయి, కానీ వేరు వేరే కాదా? టైం వచ్చినప్పుడు ఆ రెండు ఏం చేస్తాయి? దీన్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అప్పుడు వేరే కాదా? ఇంత క్లారిటీగా దేవుడు భూమి మీద సృజించిన ఇంకా ఎవడో ఇలాగ ముగ్గురు ఒకడే అంటాడు, వేరు వేరు కాదంటాడు. ఇంకొకడు వస్తాడు, పరిశుద్ధాత్మ అనేది శక్తి సార్, వ్యక్తి కాదంటాడు. వీళ్ళందరికీ మరి యోహాను సువార్త 17:3 ప్రకారం వీళ్ళందరూ ఎరిగి ఉన్నారు, ఎరగలేదు అని చెప్పండి. మరి వీళ్ళందరికీ నిత్యజీవం ఇచ్చేయాలంటే ఎట్లాగా? అందరూ పొలోమని వచ్చేస్తే పరలోకంలో మరి దేవుడు ఏం చేయాలి? అందుకనే యేసు ప్రభు ఏం చేశాడంటే, భూమి మీద నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నాకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఫోటోలు తీసుకోవడం ఇష్టం ఉండదు, ఎక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదు. ఇంచుమించు సంవత్సరం 10 నెలలు ఉన్నా మైసూర్లో. తర్వాత ఇంకొక సంవత్సరం పాటు మైసూర్ ఆరాధనకి వెళ్ళాను. కానీ ఒక్కరోజు కూడా మైసూర్ ప్యాలెస్లోకి వెళ్ళా, బృందావన్ గార్డెన్కి వెళ్ళా, అక్వేరియంకి వెళ్ళా. చాలా ఉన్నాయంట. 2021లో అవుటేజ్ నాయకులు వచ్చినప్పుడు ఫ్యామిలీస్తో వచ్చారు, వెళ్దామంటే 3 కార్లు వేసుకొని వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పుడు పాస్టమ్ కూడా తీసుకెళ్ళాను, ఇంటికాడ వదిలేసి వెళ్ళాను. కారు సరిపోలే, ఎక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదు. పాస్టమ్ గారు కూడా నేను 10 నెలలు ఉన్నప్పుడు 2 సార్లు 3 సార్లు వచ్చింది మైసూర్కి. ఆమెను వెంట పెట్టుకొని కూడా ఎక్కడ తీసుకెళ్ళాలి. కానీ పొద్దున్నే లేచి వాకింగ్ చేసేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. సాయంత్రం అయితే కూటమి పెట్టి హోటల్లో మెస్లో వాకింగ్ చెప్పేవాడిని. కానీ ఒక్కరోజు కూడా వాళ్ళని కూడా నన్ను తీసుకెళ్ళమని నేను అడగల. బస్సులో వెళ్ళేటప్పుడు అలాగే వెళ్తారు, దానికి ఆశపడటమే తప్ప నేను అసలు వెళ్ళలేదు. ఇంకా తర్వాత బంధువులు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చిన తర్వాత ఇంక వెళ్ళాల్సిన పరిస్థితిలో అవుటేజ్ నాయకులు వచ్చినప్పుడు మైసూరు వెళ్ళినట్టు, బంధువులు వచ్చినప్పుడు, చెల్లెల పిల్లలు వచ్చినప్పుడు ఒకసారి వండర్లాకి వెళ్ళాల్సి వచ్చింది. బస్సులో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్లు తీసుకున్నాం, 1200 ఒక్కొక్కరికి. ట్యాగులు వేశారు. లోపలికి వెళ్ళాం. చాలాసేపు ఆ నీళ్ళల్లో, సముద్ర పొలాల్లోకి వచ్చే నీళ్ళల్లో ఆడాం. చాలాసేపు వాటర్ పడేదాంట్లో ఆడాం. తర్వాత తిన్నాం, తిరిగాము, రోలర్ కోస్టర్కి వెళ్ళాము, మొత్తం ఊగి ఆటలకి వెళ్ళాము, అన్నీ చేసాం. ఒక చోటకి వచ్చిన తర్వాత లోపలికి వెళ్దాం ట్రై చేస్తే నన్ను ఆపేసాడు, వెళ్దాం అన్నాడు. ఆగు అన్నాడు. ఏం సార్ ట్యాగ్ ఉంది కన్నా? ఈ ట్యాగ్ కాదు సార్, ఇంకోటి ఉంటుంది 1600 1700, అది కావాలంటాడు. అదే మాకు చెప్పలేదు బయట అంటే. మీకు చెప్పరు సార్, బోర్డు ఉంటుంది చూసుకోవాలి మీరు. అన్నిట్లోకి ప్రవేశించడానికి ఇవే ఎంత డబ్బులు, కొన్ని మాత్రమే ప్రవేశించడానికి ఎంత డబ్బులు. మీరు దాన్ని రేట్లు చూసుకొని కొంచెం తక్కువ ఉందని చెప్పి దాన్ని చేసేసారు. నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నువ్వు అన్నింటిలో తిరగాలి, అన్నింటిలో ఆడాలంటే కుదరదు. అట్లాగే అది కావాలి. ఆ ట్యాగ్ ఉన్నాడు, నువ్వు దెబ్బక పక్కని చెప్పి ఆ ట్యాగ్ ఉంటుంది వాళ్ళు పంపించేస్తున్నాడు ఆడు. నాకు చాలా ఆశ్చర్యం, ఇదేంట్రా ఇట్లా ఉందని చెప్పారు. అని చాలా ఆశ్చర్యపోయాను, భూమి మీద ఇట్లా ఉందా అని చెప్పారు. కరెక్ట్గా బైబిల్లో ధ్యానం చేస్తే పరలోకంలో కూడా అదే పరిస్థితి. పరలోకంలో యోహాను 3:16లో ఉన్నోడికి తోటలో ఉంటాడు, లోపలికి వెళ్ళడు. చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మీరిట్టి క్రియలు చేయువారైతే అన్నాడు. ఎట్టి క్రియలు అని అంటే
10లో అందువలన అనుంది, 9లో ఇవి ఎవరికి లేకపోవును అంది, 8లో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అని ఉంది. అలా మనం చదువుకుంటే ఇంచుమించు 5వ వచనం నుంచి చదవాలి మొత్తం A to Z. ఆ హేతువు చేతనే ఆ, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఆ. మీ ఆ హేతు ఏంటి మళ్ళీ 4. విశ్వాసములను బట్టి ఆ, ఆయన మనకు అమూల్యములను ఉమ్, అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున భ్రష్టత్వమును ఉమ్, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని ఉమ్, దేవ స్వభావమునందు పాలివారగునట్లు ఆ, వాటిని అనుగ్రహించెను. ఆ, ఆ హేతువు చేతనే ఆ, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఆ. మీ విశ్వాసమునందు సద్గుణమును మీ విశ్వాసమునందు సద్గుణమును ఎట్లాంటి జాగ్రత్త? మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో ఎవరికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అసలు దూరదృష్టే ఉండదు అడిగి, ఇంకా పరలోకము నిత్యజీవము అనే సబ్జెక్టే ఉండదు. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట మరి జాగ్రత్త పడుడి. మరి జాగ్రత్త పడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. పైన చెప్పినన్ని చేయువాడైతే ఎప్పుడు తొట్టెల్లడు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కనబడు. ఇప్పుడు ఇందులో ఏవైతే లేవు అనుకో, అప్పుడు రాజ్యంలో ప్రవేశం సమృద్ధిగా ఉంటుందా అసమృద్ధిగా ఉంటుందా? అంటే ఇప్పుడు చాలామంది పరలోక రాజ్యంలోకి ఇప్పుడు కప్ప బావిలో ఉండి ఏమనుకుంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుంది. పరలోక రాజ్యము ఎంత విస్తరించి ఉంది విశ్వము. కొంతమంది యేసు ప్రభు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడెక్కడికి వెళ్ళే గొర్రె పిల్లలు ఉన్నాయంట. గొర్రె పిల్లలు ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడెక్కడికి వాళ్ళ ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తాడంట. ఎవరిని? స్త్రీ సాంగత్యము ఎరుగని వారిని, వారి నోట అబద్ధము లేని వారిని తీసుకెళ్తాడంట. ఇప్పుడు ఆయన యేసు ప్రభు వారు ఎక్కడెక్కడికి వెళ్తాడు? తాను మాత్రమే వసించు. విశ్వములో యేసు ప్రభు ఎక్కడెక్కడికి వెళ్తాడు? ఆయనే విశ్వ చక్రవర్తి అనుకో, రాజ్యాలు దర్శించడానికి వెళ్తాడు. అలా దర్శించడానికి వెళ్ళినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్ళాలా, మనం కూడా ఉంటాం. వెళ్ళాలంటే అందరం తీసుకెళ్ళిపోతాడే పొలవమని. ఇది భూమి మీద యేసు ప్రభు సీటు ఖాళీ ఉందని తీసుకెళ్ళిపోయి యేసు ప్రభు జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చాడని చెప్పేవాడిని, ప్రతి ఓడిని ఇంక పూర్తిగా తీసుకెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యం ఏమవుద్ది? భూలోకం అవుద్ది. భూలోకం అవుద్ది. అన్ని చోట్లకి వెళ్ళగలం భూలోకంలో, కానీ అక్కడ కుదరదు. ఇక డబ్బులు కడితే ఏమవుద్ది? వెనక్కి వెళ్ళి డబ్బులు కట్టి వచ్చాను అనుకో, ఆ ట్యాగ్ తీసి ఈ ట్యాగ్ వేస్తాడు. ఈడ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అక్కడ కుదురుద్ది ట్యాగ్ మార్చడం, ట్యాగులు మార్చడాలు ఏం మార్చడం కుదరదు. ఆడు ఎక్కడున్నాడు? అక్కడే ఉంటాడు, ఇంకెక్కడికి. అంటే లోతుగా వాక్యమును ధ్యానము చేయని ప్రతి వానికి, దాని భావము తెలియని ప్రతి వానికి, ఆ ఆహారము తెలుసుకొని ఆ ఆహారము భుజించలేని ప్రతి వానికి, యేసు ప్రభువుని గురించిన క్లారిటీ లేని ప్రతి వాడికి, పైన సంగతులు చూసే ప్రతి వాడికి పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? అసమృద్ధి ప్రవేశం. మైండ్ బ్లాక్ అయ్యి 7 రంగులు పడతాయి. ఒక రంగు కాదు. ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఎన్ని బండి రంగు పడుతుంది ఒకటి. భూమి మీద ఎవడు కొడితే దమ్మ తిరిగే మైండ్ బ్లాక్, అంటే ఒకటే కలరు. ఇక్కడ పరలోకి వచ్చిన తర్వాత బ్లాక్ ఒకటి కాదు, 7 రంగులు పడతాయి. ఎందుకంటే వీడికి అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా అంటాడు కదా, అదేదో దీంట్లో చిన్న మెదడు చితికి మొత్తం దోబింది అన్నట్టు మొత్తం పోద్ది. అక్కడికి వచ్చిన తర్వాత ఇక మైండ్ అంతా ఫుల్ కలర్లు తిరుగుతుంటాయి.
ఇదేనా పరలోకానికి ఉంటాడు, అదే తోటలో ఉంటాడు. చాలామందికి పరలోక రాజ్యాలు ఇచ్చే బహుమానాల విషయంలో కూడా క్లారిటీ లేదు. కాబట్టి ప్రభునందు పిల్లరా, వాక్య విషయంలో లోతుగా వెళ్ళి ధ్యానము చేసినప్పుడు దాని సంగతులు ఇస్తాయి. యేసు ప్రభు ఊరికనే చెప్పలే ఈ మాట. అలా లోతుకు వెళ్ళిన తర్వాత, వారు అలా చేసిన తర్వాత ఏమైందంట, విస్తారమైన చేపలు బట్టి వాళ్ళతో పాటు ఉన్న వారి పాలివారిని పిలిచి రెండు దోణెలు మొత్తం ఆగిన తర్వాత 8వ వచనంలో, లూకాసు వార్త 5:8, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాను. ఎందుకు చెప్పాడు చెప్పండి? ఈయన అక్కడ 2 దోణులు ఉంటే ఈయనతోనే ఎన్నుకున్నాడట. అది ఇంకోటి ఎందుకోవచ్చుగా. ఎందుకంటే పేతురు పెద్దోడు, వయసులో పెద్దోడు, సీనియర్, అలాగే చేపలు పట్టడంలో కూడా సీనియర్. కానీ తన లైఫ్లో ఎప్పుడు అంత విస్తారమైన చేపలు పట్టిన పరిస్థితి లేదు. 9వ వచనం, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును. ఇప్పుడు నేను అందుకని చెప్పాను, మన ఇంట్లో మా అమ్మగారు, పాస్టమ్ గారు ఈ మధ్యన ఒక డైలాగ్ వాడుతున్నారు. ఏమనంటే, ఆ సైమన్ పాస్టర్ గారు ఈయనకి కనబడిన, ఈయనతో కలిసి తిరుగుతున్న కానించి ఈ చెరువుల చేపలు తేవడం మానేసి సముద్ర చేపలు తెచ్చి, ఒకటేమో గులివిందలు అంటాడు, ఒకటి కలివిందలు అంటాడు, ఒకటేమో ఎదర అలల మీద ఎగురుతున్నాయి అంటాడు, ఒకటేమో లోతుగా ఉండే దాంట్లో దొరుకుద్ది అంటాడు, ఒకటి పైపైన ఉందంటాడు, ఒకటి లోతుగా దొరుకుద్ది అంటాడు. అన్ని చేపలు ఎప్పుడెప్పుడు ఎక్కడ దొరుకుతాయో మొత్తం ఆయన చెప్పాడు నాకు. నేను విని ఆశ్చర్యపోయాను. ఎందుకో తెలుసా, ఆ చేపలు పట్టడం గురించి ఆశ్చర్యపోలా. మీకు సంగతి తెలియదు, నాకు చేపలు పట్టడం అంటే భయంకరమైన ఇష్టం. పొద్దున వెళ్ళిపోయి అన్నం తినకుండా గాలం పెట్టుకొని ఒక మైదా పిండి, గోధుమ పిండి ముద్ద తీసుకొని అన్నం పట్టుకుపోయి, ఎర్రలు పట్టుకుపోయి 3 రకాల పట్టుకెళ్ళి వేసేవాడిని. ఒక్కటి దొరికేది కాదు. ఎప్పుడైనా ఒక్కటి దొరికితే అసలు వరల్డ్ కప్లో వాడికి గోల్డ్ మెడల్ కొట్టేది ఫీల్ చేపట్టుకు వచ్చేవాడి ఇంటికి. మా ఇంటి పక్కనే కాలం ఉండేది. ఇంక నేను చేపలకు వెళ్తున్నానంటే బేబచ్చకి తిట్టేది రూపమ్మ గారు. ఇంక పని బాటలేదు, అలా తయారవుతావు, ఇలా తయారవుతావు, నువ్వు పోతావు అని చెప్పి బేబచ్చకి తిట్టేది. అయినా ఏం పట్టించుకోండి కదా, ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయేవాడి కాళ్ళ దగ్గర కూర్చొని, ఒడ్డు కూర్చొని వేస్తూ ఉండేవాడు. ఎప్పుడైనా నీళ్ళలోంచి పాము వస్తే పరిగెత్తుకు వచ్చేవాడు. అసలు అంత భయంకరమైన ఇష్టమైనటువంటి చేపలు పట్టడంలో సైమన్ గారు చెప్పిన మాటలన్నీ చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, అవి పట్టే విధానమును బట్టి సంతోషించాల. లోతుగా దొరికేవి, నీళ్ళ లోతులో ఉండి దొరికేవి, పైన దొరికేవి, అలల మీద దొరికేవి, రకరకాలు దొరికే 150 రకాల చేపలు ఒకేసారి ఒకే టైంలో ఒకే వాళ్ళు ఎలా పడినాయి? ఆశ్చర్యం కదా. ఇప్పుడు చేపలు పట్టేవాడికి ఒక టైంలో ఒక చేప పడితే ఈ టైంలో ఇది పడద్దని అతనికి ఒక ఐడియా ఉంటుంది. మొన్న సైమన్ గారు వాళ్ళ తమ్ముడు నా పక్కన కూర్చొని చెప్తున్నాడు, అన్న ఫిబ్రవరి నెల నుంచి 2-3 నెలలు అస్సలు చేపలు పడవన్నాయి. ఎందుకంటే అలలు పెరిగిపోతాయంట, కొన్నిసార్లు బోట్లు తిరగబడిపోతాయంట, ప్రమాదం అంట. 2-3 నెలలు వెళ్ళరంట. కానీ పట్టే టైం ఒకటి ఉందంట, ఆ టైంలో బాగా పడతాయంట. మళ్ళీ అందులో కూడా కొన్ని రకాలు, అంటే అందరూ బాగా ఇష్టపడే వంజరము, కూన లాంటి చేపలు అన్ని టైంలో దొరకవట. ఆయన వివరాలన్నీ చెప్తుంటే నాకు అనిపించింది, అవును ఎంత జ్ఞానం మనకుంది కదా. మరి యేసు ప్రభు ఒక మాట చెప్పంగానే 150 రకాల అంత రాసి ఎలా పడింది? చాలా ఆశ్చర్యం. ప్రభునందు పిల్లరా, ఇంత దాన్ని చూసేటప్పటికల్లా వాళ్ళందరూ ఏమయ్యారట? విస్మయముందిరి. అలాగున సీమోను కూడా పాలివారైన జబదేయి కుమారులకు యాకోబు, యోహానును చాలా ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నారు.
ఈ జబదయి కుమారుని యోహాను యాకోబు కంటే కూడా సీనియర్ ఎవరు? పేతురు. మరి ఆయన లైఫ్లోనే చూడాలి అలాంటిది. కాబట్టి వెంటనే మోకాళ్ళ దగ్గర ఆయన పడిపోయి ఏమన్నాడు? నేను పాపాత్ముడని పాపాత్ముడను అని చెప్పేశాడు. అప్పుడు చెప్పాడు అనమాట, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పాలి, మనుషులను పట్టు జాలరిగా ఉందో అని సీమోతో చెప్పాడు. ఇప్పుడు మనుషులు కూడా ఎలాగ ఉంటారు? రకరకాలుగా ఉంటారు. ఈ చేపలలాగే వంజరం కాస్ట్లీ లాగా కాస్ట్లీ మనుషులు ఉంటారు. కొంతమంది దగ్గరికి కూడా రానివ్వరు, దూరం ఉంచుతారు. వాళ్ళకి ఏదో అంటరాని వాళ్ళకి కనపడుతుంటాం మనం. అలా రకరకాల వ్యక్తులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల జాతులు, కులాలు, మతాలు, డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. అట్లాంటి వారిని మనుషులను పట్టువాడవయ్యుందు అని ఇంకొక దాంట్లో అన్నాడు. మనుషులు పట్టు జాలరివి, పట్టువాడవయ్యుందు అని ఎవరితో చెప్పాడు? సీమోనుతో చెప్పాడు. అంటే ఎందుకు ఫస్ట్ ఈయనకి చెప్పాడంటే తర్వాత సంఘాన్ని కూడా ఈయన చేతికే అప్పగించాడు. కాబట్టి వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి అన్నాడు. ఏం విడిచిపెట్టాడు? సమస్తం అంటే వాళ్ళకు ఉన్నటువంటి సొంత జ్ఞానం. పరిచర్య చేసేటప్పుడు, పరిచర్య చేయడానికి మరి ఇవాంజలిస్టులైనా లేదా పొద్దున్న సేవకులైనా మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం అంటే ఓఫీర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనున్నాడు. ప్రభునందు చాలా అది కూడా చదవచ్చు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. ఇప్పుడు ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో, ఎప్పుడైతే ప్రవర్తన అంతటి విషయంలో మన అధికారమున కింద ఉంటామో, ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులు నేను జ్ఞానిని కదా అని అనుకునే ప్రమాదం ఉంటుంది, గ్యారంటీ. ఎందుకంటే నేను జ్ఞానిని కాబట్టేనండి నా ప్రవర్తన చాలా బాగుంది, నేను జ్ఞానిని కాబట్టే కదండి నా బుద్ధి అద్భుతంగా ఉందనుకుంటారు. కానీ సేవ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, అలాగే అన్ని విషయాల్లో నేను చెప్తున్నాను. నా లైఫ్లో ఈ వాక్యం దేవుడు నాకు మ్యారేజ్ టైంలో చూపించాడు. మ్యారేజ్ పెళ్లి చూపులకు వెళ్ళాను మచిలీపట్నం, చూడడానికి వెళ్ళాలి. పాస్టర్ గారు మమ్మల్ని వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టారు. వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళకి కౌరు పెడతాం, వాళ్ళు రెడీ అయిన తర్వాత మనం వెళ్దామని కూర్చోబెట్టారు. అందరూ రెడీ అయ్యారు, కారు ఎక్కారు. నన్ను రమ్మంటున్నారు. నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, నా జీవితంలో నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు, నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, అప్పుడే నా లైఫ్ బాగుంటుంది అని నేను ప్రార్థన చేసుకుంటా. బైబిల్ కూడా లేదు, ఒక్క మాట నాతో మాట్లాడు ప్రభువా, నాకు ఒక్క మాట మాట్లాడు నాతో అని చెప్పని అడుగుతూ ఉన్నాను. బైబిల్ కూడా లేదు. అక్కడ చూస్తే చుట్టూ చర్చిలో ఎక్కడ బైబిల్ కనబడాల, వాళ్ళు అంతా ఇంట్లో ఉంటాయి అనుకుంటా. ఏం చేయాలా, బైబిల్ వాక్యం కావాలా కానీ చూస్తుంటే గోడ మీద క్యాలెండర్ గాలికి ఎగురుతుంది. వెంటనే ఇదే వాక్యం, దేవుడు నాతో మాట్లాడేది ఇదే అని చెప్పి వెళ్ళిపోయి క్యాలెండర్ దగ్గర ఆ డేట్లో వాక్యం చూస్తే సామెతలు 3:5 ఉంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 6వ వచనం ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. కానీ వెళ్ళిపోయి కారుకి కూర్చొని బైబిల్ తీసుకొని మళ్ళీ పైన వచనాలు కింద వచనాలు చదివాను. ఎందుకంటే బైబిల్లో వచనాలన్నీ ఒకటే తీసుకొని ఫాలో అయితే చాలా ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ దేనికి చెప్పాడో అర్థం కాదనమాట. వెళ్ళి చదివిన తర్వాత అప్పుడు నాకు పైన వచనం కూడా తెలిసింది. ఏంటంటే నా స్వబుద్ధిని ఆధారం. ఇప్పుడు నేను వివాహ విషయంలో నా స్వబుద్ధిని
ఆధారం చేసుకోకూడదు. ప్రవర్తన అంతటి అన్ని ఏం చేయాలి? ఆయన ఆయన అధికారములకు అధికారంలోకి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అలా అనుకున్నానో, నాకు పాస్టమ్ గారిని చూడకముందు నాకు ఉన్నటువంటి ప్లాన్స్ మీకు ఎవరికి తెలియదు. చెప్తే మీరు అందరూ నవ్వుతారు. అందులోనే అలాగా ఎక్కేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాతో చాలామంది. నువ్వు సినిమా హీరోలాగా ఉంటావు, నీకు వచ్చే అమ్మాయి కూడా అలాగే ఉండాలని చెప్పి అంటుంటే అనుకుంటావా? ఓకే, అయితే అట్లాగే చూద్దాం అని అట్లా ఆలోచనలు ఉండేవి. కానీ ఎప్పుడైతే వేణుగోపాల్ గారు మాట్లాడాడో అప్పుడు వాక్యానికి లోబడి చెప్పిన మాట విని అప్పుడు వెళ్ళాను. అప్పుడు నా ప్రవర్తన అంత ఏందో ఆయన అధికారంలో ఒప్పుకున్నాను. నా లైఫ్లో పెళ్లి విషయంలో ఈ వాక్యంతో దేవుడు మాట్లాడాడు. తర్వాత నేను విశ్వాసిగా కూడా నా ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారంగా ఉండాలని కోరుకొని ప్రార్థన చేశాను. ఎప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. ఏదైనా విషయం వస్తే వెళ్ళి కాపురి ముందు నుంచునేవాడిని. ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. రెండో మాట పలికేవాడిని కాదు. ఆయన ఇది చేయి అంటే ఇంకంతే, ఎస్ ఓకే అని వచ్చేసేవాడిని అంతే. అలాగున నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు. తర్వాత నేను ఓఫరి గారు కాపేకి వచ్చి ఓఫరి గారి దగ్గర అభిషేకం పొందిన తర్వాత అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెప్పారు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే మనం దెబ్బతినేస్తాం. మన సొంత జ్ఞానము ఆధారం చేసుకోకూడదు. ఇప్పుడు నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దన్నాడు కదా. ఎందుకు అనుకోవద్దన్నాడు? అది చెడు. ఎంత ప్రమాదం ఉంటుంది చెప్తారు ఎవరైనా? నేను నెంబర్ 1 ఇంటెలిజెంట్ని అనుకునే ఓడితే అన్న ప్రమాదం ఉంటుందా? ఇంకా మరి హఠాత్ మీరు ఏమైనా చెప్పండి, లేఖనం చేయించాలి నాకు. లేఖనం చూపించాలి. సరే చూడండి, నేను చూపిస్తాను. 26వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిననుకుని వానిని చూచితవా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. అంత ఈజీయా? ఎలుగుబంటిని అక్కడ మళ్ళీ అదో ఇప్పుడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకున్న వాడిని చూచితివా, వాడు వానిని గుణపరచుట కంటే, ఆయన్ని గుణపరచడం కంటే ఎవరిని గుణపరచడం ఈజీ అంట? మూర్ఖుని గుణపరచు. కానీ మూర్ఖుణ్ణి గుణపరచడం కంటే కూడా ఇంకా చాలా ఈజీ ఒకటి ఉంది. అంటే దీనికి వీడు ఎంత డేంజర్ అంటే, మూర్ఖుడు ఎంత డేంజర్ అంటే చూడండి. ప్రభునందు పిల్లల సామెతల గ్రంథము 17వ అధ్యాయం 12వ వచనం. ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖ పనులు చేయుచున్న మూర్ఖుని పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుణ్ణి. అంటే ఇప్పుడు మూర్ఖుడి కంటే వెరీ డేంజర్ ఎవడు? నేను జ్ఞాని అనుకునేవాడు. అంటే మీరు ఆలోచించండి ఒకసారి. అసలు పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి మామూలుగా ఉంటుందా? ఎవడైనా దొరికితే సీల్ చేస్తుంది అంతే పట్టుకొని. దాన్ని కూడా ఎదుర్కోవచ్చంట. హాయ్ హలో అని చెప్పని దాన్ని గుణపరచచ్చంట. ఎలాగా? మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కోవడం కంటే ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి దాన్ని ఎదుర్కోవచ్చంట, పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటిని. కానీ దీనికంటే డేంజర్ మూర్ఖుడి కంటే. ఎవడాడు? తన దృష్టికి తాను జ్ఞాని అనుకుని వాడు చూచితివా, వాడిని గుణపరచు కంటే మూర్ఖుని గుణపరచుట సులువు అంటాడు. అంటే ఎంత డేంజర్ అంటే, లైఫ్లో ఎప్పుడు కూడా నేను జ్ఞానిని, నాకంతా తెలిసిపోయింది, నేనే దేవుడు పిలిచిన సేవకు నెంబర్ 1 అర్హుణ్ణి, అసలు ఆయనకి దిక్కేవాడు లేక నన్ను పిలిచాడు, ఇంకెవడు లేడు, నేనే టాప్ అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మన లైఫ్ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే ఛాన్స్, పడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పేతురు, యోహాను, యాకోబులను దేవుడు ఎలాగైతే ఆయన పిలిచాడో ఒక మాట చెప్పాడు పిలిచేటప్పుడు. ఏమని? భయపడకుము ఇప్పటి నుండి అన్నాడు. కాబట్టి వాళ్ళు సేవ ప్రారంభించినప్పుడు భయపడ్డారు. అసలు మేడగదిలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగొచ్చిన తర్వాత, ఎప్పుడు దిగొచ్చింది? యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్తూ చెప్పాడు, మీరు అందరూ ఒక పని చేయండి, తప్పక ఒక పని చేయాలి. ఏంటది?
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఆ, ఈలాగు ఆజ్ఞాపించెను, ఆ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక ఆ, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆ, ఏంటదే వాగ్దానము? పరిశుద్ధాత్ముడు చూడు, యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చిన కానీ నేను కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిదరని అది అంటే వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకుని కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకున్న తర్వాత ఏం చేయాలి? 8వ వచనం. అయినను ఆ, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆ, మీరు శక్తి నొందెదరు గనుక ఆ, మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును అంటే నా మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలి? పొందుకోవాలి. ఆత్మ ద్వారా పొందుకోవాలి. శక్తిని పొందుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తాడు? సాక్షులుగా నిలబెట్టుకుంటారు, విట్నెస్గా నిలబెడతాడు. కాబట్టి భయపడద్దు అని ఎందుకు చెప్పాడంటే ఈ 3 కార్యాలు ఎవరిలో అయితే జరుగుతాయో మనం కనిపెట్టుకొని పరిశుద్ధాత్మను పొందుకొని బోధిగంతముల వరకు ఎప్పుడైతే సాక్షులు నిలబెడతాడో నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆడికి ఎట్లాంటి మనుషులైనా కానీ. పౌలు భక్తులు చూడండి, ఒక ఏథెన్స్ పట్టణానికి వెళ్తే వాళ్ళకి సంబంధించిన వాక్యం చెప్తాడు, ఎఫెసీకి వెళ్తే వాళ్ళకి చెప్తాడు, కొరింథీకి వెళ్తే వాళ్ళకి సంబంధించి చెప్తాడు. ఇప్పుడు రాజుగారి ముందు నుంచి ఉన్నాడు అనుకో, వీళ్ళకి చెప్పినట్టు ఆయనకి చెప్తాడా? చెప్పడు. రాజుకు తగ్గట్టుగా రాజుకు చెప్తాడు. కాబట్టి ఓఫీర్ మినిస్ట్రీస్లో కూడా అలాగున్న దేవుని పని మనం చేయాలంటే మొట్టమొదటి భయపడకూడదు, రెండోది మనం కనిపెట్టాలి, ఆత్మను పొందుకోవాలి, సాక్షులుగా నిలబడాలి. ఇవన్నీ చేసేటప్పుడు మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, నేను జ్ఞానిని అనుకోకూడదు. ప్రవర్తన అంతటి ఏం చేయాలి? ఆయన అధికారులకు ఒప్పుకోవాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మోకరించి ప్రార్థన చేసి, ప్రభు నేను వెళ్తున్నాను, నాతో కూడా నువ్వు రా, నేను ఒక్కనే ఏం చేయలేను, నువ్వు నాతో కూడా ఉంటే నేను ఏదైనా చేయగలను. రాత్రి చెప్పే వాక్యంలో ఏమన్నాడు? నన్ను బలపరచు అని అంది నేను అని నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీ ద్వారా ఎక్కడ నిలబడితే అక్కడ ఎవరితో ఏం మాట్లాడలేదు మాట్లాడించి నీ చేత చెప్పిస్తాడు. వాళ్ళే నీ మాటలు విని ఆశ్చర్యపోతారు. కానీ సొంతంగా ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేసామనుకో, ఒకచోట చెప్పాల్సింది ఇంకోటి చెప్పే అవకాశం ఉంది, దానివల్ల ఫలితం దొరకదు. కాబట్టి ఎవరికి ఏం అందించాలో అన్నీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేతిలో ఉండి పరిశుద్ధాత్మ వశులమైపోయి దేవుని కొరకు ఈ తరములో మనం పనిచేద్దాం. ఎప్పుడైతే నువ్వు అట్లాంటి విధేయత దేవునికి, అట్లాంటి విధేయత అపోస్తులునికి, అట్లాంటి విధేయత స్థానిక సంఘ కాపరికి ఉంచుతావో అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త వాక్యం చెప్పాలంటే సువార్త చెప్తావు. ఇప్పుడు సువార్త చెప్పాలి, రక్షణ పొందటానికి బాప్తిజం క్లాసులు ఉన్నాయనుకో, బాప్తిజం క్లాసులు ఏం చెప్తావు? పెళ్లి గురించి చెప్పావు అనుకో, బాగుంటుందా? బాప్తిజం క్లాసులు చెప్పేప్పుడు బాప్తిజం గురించే చెప్పాలి. హెచ్చరిక వాక్యం అప్పుడు హెచ్చరికే చెప్పాలి. ఈ వారం అంతా మనం ఎలా నడవాలో అలా నడవడానికి కావలసిన వాక్యమే చెప్పాలి. యవనస్తుల కూడికలో యవనస్తుల వాక్యమే చెప్పాలి. స్త్రీల కూడికలో స్త్రీలకు సంబంధించిన వాక్యం చెప్పాలి. అట్లా కర్మేల్లో ఏం చేయాలి? కర్మేలు వాక్యమే చెప్పాలి. పెళ్ళిలో పెళ్లి వాక్యమే చెప్పాలి. బర్త్డేలో చెప్పాలి. అలాగే జ్ఞాపకాల గుడిలో ఆ పాటలే పాడాలి, ఆ ప్రసంగమే చెయ్యాలి. అలా చేయాలంటే మనము ఏం చేయాలి? స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ప్రవర్తన అధికారం ఒప్పుకొని నేను జ్ఞానిని కాదు, నేను మట్టి గెడ్డను, దావీదు ఏమన్నాడు? నేను పురుగును అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అంతగా మనం తగ్గించుకొని లోబడితే దేవుడు అన్నీ నేర్పిస్తాడు. అట్లాగే ప్రసంగాలే కాదు, ముందు ప్రసంగాల దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేయొద్దు, ముందు పాటల దగ్గర స్టార్ట్ చేయండి. పాటల దగ్గర స్టార్ట్ చేస్తే ఎప్పుడు ఏ పాట పాడాలి, ఏ కోటానికి ఏ పాట పాడాలి. నేను చెప్తుంటా కదా, స్తుతి పాట పాడండి అంట. అప్పుడు ఏం చేయాలి?
స్తుతి పాటలు తీసుకోవాలి, ఆరాధన పాటలు పాడతాం, ఆరాధన పాట తీసుకోవాలి. అట్లాగే బర్త్డే అంటే బర్త్డే పాటలు ఏముంటాయి, బర్త్డే పాటలు ఏముంటాయి తెలియదు అనుకో, అడగాలి అయ్యారు ఏం పాడాలని చెప్తాను నేను. కృతజ్ఞత పాటలు పాడాలి. జ్ఞాపకాలతో కూడిన కృతజ్ఞత పాట పాడామనుకో 2 సార్లు పనులు పిలవరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏ కూటానికి ఆ కూటానికి తగ్గట్లుగా పాటలు ప్రసంగం చేయడమే అనేది పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన వరము. దానికి మనము అందుకనే యేసుప్రభు వారు సీమోను పేతురు దేవుడు భయపడకుము అన్నాడు. భయపడకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన పని చేయడానికి సిద్ధపడతావో అందుకొరకే దేవుడిని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దానికి తగ్గట్లుగా మనందరము దేవుని సన్నిధిలో జీవిద్దాం. అంటే భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థనలో